ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 909వ నామం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ నామం అమ్మవారిని సామగాన ప్రియ అని కీర్తిస్తుంది. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ సామగాన ప్రియాయై నమః. ఈ నామాన్ని పరిశీలిస్తే సామగానము పట్ల ప్రియమైన వారు అంటే, సామగానము అంటే ఇష్టపడే అమ్మవారు అనే అర్థం మనకు తెలుస్తుంది. సామగానము అంటే ఏమిటో ఈ నామంలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. సామము అంటే అనేక అర్థాలు ఉన్నాయి. వీటిలో ఒకటి శుభము అని అర్థం. అమ్మవారు శుభముల పట్ల ప్రియమైన వారు అని అర్థం. అంటే అమ్మవారి యొక్క నియమాలకు అనుగుణంగా నడుచుకోవడమే అన్నింటికంటే గొప్పదైన శుభము అనబడుతుంది. ఎవరైతే ధార్మిక జీవనమును జీవిస్తూ ఉన్నారో అటువంటి వారు చేసే కార్యములు శుభకార్యములే అవుతాయి. అటువంటి శుభకార్యముల పట్ల ఆసక్తి కలిగిన తల్లి, ఇష్టము కలిగిన తల్లి స్వరూపంలో శ్రీ లలితా పరమేశ్వరి మనకు దర్శనమిస్తున్నారు. ఇక మరో అర్థంలో వేదములలో సామవేదము నా యొక్క స్వరూపము అని శ్రీకృష్ణ పరమాత్మ మనకు చెప్పి ఉన్నారు. పరదేవత అయిన అమ్మవారు కృష్ణ పరమాత్మకు భిన్నము కాదు అని అనేక మార్లు చెప్పుకున్నాం. ఆ విధంగా అమ్మవారు కూడా వేదములలో సామగానము చేత ఆనందించే తల్లి అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. ఈ సామగానం దేవతలందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది. యజ్ఞం సామగానంతో పరిపూర్ణమవుతుంది. ఈ సామగానమునకు సంతోషించే తల్లిగా అమ్మవారు ఈ నామంలో మనకు దర్శనమిస్తూ ఉన్నారు. ఇక మరో అర్థంలో చెప్పుకుంటే, మన యొక్క శరీరంలో ముఖ్య ప్రాణశక్తి ఒక లయను అనుసరించి ఉచ్ఛ్వాస నిశ్వాసల రూపంలో కదులుతూ ఉంటుంది. మన శరీరంలోని ఈ ప్రాణశక్తి సంచారమే సంగీతము. మన శరీరంలోని ఈ ముఖ్యమైన ప్రాణశక్తిని ఉపాసన చేయటమే సామగానము చేయుట అని చెప్పబడుతుంది. ముఖ్య ప్రాణశక్తి ఉపాసనకు సంతోషించే తల్లి అని ఈ నామంలో సామగాన ప్రియ అని శ్రీ లలితా పరమేశ్వరిని వసిన్యాది వాగ్దేవతలు తెలియచేస్తున్నారు. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసల స్వరూపంలో మన యొక్క శరీరంలో ప్రాణములను నిలుపుతున్న శక్తిగా ఆ శక్తిని ప్రతి ఉచ్ఛ్వాసలోనూ నిశ్వాసలోనూ ఆ మహాశక్తి యొక్క నామంతోనూ రూపంతోనూ అనుసంధానము చేయగల సాధకుడిని అమ్మవారు అనుగ్రహిస్తారు అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.